హలో ట్విన్ ఫ్లేమ్ సోల్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. ఓకే, మీ కామెంట్స్ ద్వారా నేను నాలాంటి ప్రేమ కోసం తప్పించే, నిజమైన ప్రేమ కోసం తప్పించే వాళ్ళు చాలామంది ఉన్నారని నేను రియలైజ్ అయ్యి నాకు చాలా బాధపడాలో లేకపోతే సంతోషపడాలో తెలియలేదు. వై? బికాస్ ఈ జర్నీ అనేది మామూలు జర్నీ కాదు. ఒళ్ళు కాలుతున్నా సరే బ్రతకాలని ఆశ ఎలా ఉంటుందో ఇది అంతకంటే దారుణంగా ఉంటుందని స్వయంగా తెలిసిన దాన్ని. ఇది మీకు తెలియాలంటే ఈ జర్నీ 7 స్టేజెస్ ఉంటుంది. ఒక నా సబ్స్క్రైబరు చాలా ప్రేమగా అడిగారు. ఒక 20 years నుంచి తను అమ్మాయి ప్రేమలో ఉన్నాను, కానీ ఆమె అవును అనట్లేదు, కాదు అనట్లేదు. ఆమె కంటిన్యూగా నన్ను వెయిటింగ్ లిస్ట్లో పెట్టింది అని అంటున్నారు. నో కాంటాక్ట్, నో సిచ్యువేషన్ అండ్ నథింగ్ అని అంటున్నారు. ఆమె పట్ల ఈయనకి ప్రేమ కూడా చావలేదని అంటున్నారు. చూసారండి, దీన్నే ట్విన్ ఫ్లేమ్ అంటారు. ఇంకొక సబ్స్క్రైబర్ కూడా ఉన్నారు. తనకు కూడా నేను చెప్పింది రెసిగ్నేట్ ఒక 100% కాదు 1000%గా ఉందని అంటున్నారు. ఐ నో వెరీ వెల్. చాలామంది ఉన్నారు. ఈ బాధ ఏంటంటే పక్క వాళ్ళకు కూడా చెప్పుకోలేము, అయిన వాళ్ళతో కూడా చెప్పుకోలేము, మన తోటి వాళ్ళకు కూడా చెప్పలేము. చెప్పకండి, చెప్తే చులకనైపోతాము. అది నా సలహా కాదు, గట్టిగా నేను మీకు చెప్తున్నాను. అది మీరు ఈ జర్నీ గురించి ఎవరికి చెప్పినా సరే మనల్ని ఒక పిచ్చి వాళ్ళలాగా చూస్తారు. దట్స్ వై ప్లీజ్ డోంట్ టెల్ ఎనీవన్ what you're feeling inside. Please don't tell anyone. I'm honorably please, I'm requesting you everyone who they have in this journey. ఎవరైతే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ బాధ అనేది తెలుస్తుంది. ఇది 7 స్టేజెస్ ఉంటుందండి. ప్లీజ్ డోంట్ వరీ. మీరు ఎవరైతే ఆ మిత్రుడు ఉన్నారో ఒక 20 years నుంచి తన ప్రేయసి ఈ ప్రేమలో, ఆయన ప్రేమలో ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో పెట్టిందో అమ్మాయి, ఆమె డివైన్ మెస్కులిన్లో ఉందండి. అంటే నేను చెప్పాను కదా, మొగతత్వం ఉన్న డివైన్ మెస్కులిన్ ఇలాగే ఉంటారు. తను చావలేక బ్రతకలేక అబ్బాయి చాలా బాధపడుతున్నాడు. ప్లీజ్ డోంట్ వరీ తమ్ముడు, ఓకేనా? దానికి కావాల్సింది మీరు ఒకవేళ మీరు రిజిగ్నేట్ మీకు చాలా అయింది కాబట్టి మీకు వీలైతే రేపు సండే నిన్న వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానికి ఛార్జెస్ ఉంటాయి. ఒకసారి మీరు మీ వాట్సాప్తోని మీరు రీడింగ్ చేయించుకుంటాను. మీరు హీలింగ్ కూడా కావాలి అంటే వాట్సాప్ ద్వారా మీకు ఈ రీడింగ్తో ద్వారా మీ జర్నీ ఎక్కడి వరకు వచ్చింది, ఏ స్టేజ్ వరకు ఉంది అనేది నేను గెస్ చేస్తాను, చెప్తాను మీకు. ఇంకోటి హీలింగ్, మీరు మీ బ్రతుకు బతకడానికి తను మిమ్మల్ని కేర్ చేయకుండా ఆమె ఎలా బతుకుతుందో మీరు ఆమె కంటే చాలా దర్జాగా బతికేలాగా నేను చేయగలను. నేను ఛాలెంజ్ కూడా చేస్తాను, ఓకేనా? నేను ఛాలెంజ్ కూడా చేస్తాను. మీరు మీ బ్రతుకు ఆమె కంటే బాగా బ్రతకగలరు. ఆమె ముందే ఆమె మీ గురించి, మీ ప్రేమ గురించి మీ కాళ్ళ దగ్గర వచ్చి పడేలాగా చేస్తుంది. ఇక్కడ చేతబడులు అట్లాంటి పిచ్చి పిచ్చివి ఏమి ఉండేయండి. ఇది ఇన్నర్ హీలింగ్ ఉంటుంది. భగవంతుడికి దేవుడి జర్నీ అని ముందు నుంచి మీకు చెప్తున్నాను. ఇది భగవంతుడిది జర్నీ, ఇది మన చేతిలో లేదు. ఇది మొత్తం సరెండర్లో ఉండాల్సిన జర్నీ. ఇది దేవుడికి ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో దేవుడు మనం ఏమేమి చేయవలసి ఉంటుందో అవన్నీ నేను చేయిస్తాను. అవన్నీ నేను చేసి హీల్ అయ్యి నన్ను నేను నిలబడిపించుకున్నాను కాబట్టి మీకు ఇంత టీవీగా నేను 100% చేయించగలనని చెప్తున్నానండి. దిస్ ఇస్ వెరీ 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 పెయిన్ఫుల్ జర్నీ. ఇదేమి పూల పాన్పు కాదు. ఏదో కాలేజ్లో అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నామంటే ఎస్ అనేసి డేటింగ్ వేసి కాస్త షికార్లు కొట్టేసి కూల్ డ్రింక్ తాగి బర్గర్ తినే ప్రేమ కాదు ఇది. దిస్ ఈజ్ వెరీ హార్ట్ఫుల్ జర్నీ. ఒక్కోసారి నాకు రీడింగ్ చేసేటప్పుడు కూడా నేను వాటర్ అయిపోతాను నేను. వై? బికాజ్ ఐ నో మై సెల్ఫ్, ఓకేనా? మీరు ఎప్పుడు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో డివైన్ ఫెమినీ ఎప్పుడు హయ్యర్లో ఉండాలండి. ఎప్పుడు హయ్యర్ వైబ్రేషన్లో ఉండాలి. ఎప్పుడు ఏడవద్దు, ఎప్పుడు చేయొద్దు అని అంటాం కదా. కరెక్ట్. కాకపోతే ఇది ఆత్మ జర్నీ. మన ఆత్మ మనని ఇది ఎవరు నమ్మరు. ఇది మీకు మాత్రమే తెలుసు. ఇది మీకు మాత్రమే తెలుసు అని 100% చెప్తున్నాను నేను.
ఎందుకంటే ఇది ఎవ్వరికి అర్థం కాదు. మన లోపల మన బాధ, ఈ బాధ ఎవరు పంచుకోలేనిది అని మీకు ముందు చెప్తున్నా కదా. అది నాలాంటి వాళ్ళకి, నేను కూడా ఈ జర్నీలో ఉన్నాను కాబట్టి ఈ పెయిన్ అంటే ఏంటి, ఈ పెయిన్తో ఎలా మనం బయటపడాలి, మనని ఎలా దక్కించుకోవాలి, మన పైన ఆధారపడి ఉన్న వాళ్ళని ఎలా చూసుకోవాలనేది మనము పూర్తిగా చేయగలుగుతాము. ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను కదా, మీరు రీడింగ్ చేయించుకోవచ్చండి. రేపు సండే నాకు ఆఫీస్ ఉండదు కాబట్టి నేను రీడింగ్ చేయడానికి మీ వాట్సాప్ మీ రీడింగ్స్ కోసము నేను టైం కేటాయించగలను. నాకు చాలా పనులు ఉన్నా కానీ, నాకు ఎలాంటివి ఉన్నాయి కానీ, ఈ పెయిన్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి, మీరు నా అలానే బాధపడుతున్నారు కాబట్టి, నేను వచ్చిందే ఇలాంటి సేవ కోసం దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఐ వాంట్ గివ్ మోర్ టైమ్ ఫర్ దిస్ అనమాట. నేను మీకోసం చాలా టైం కేటాయించడానికే నేను ప్రయత్నిస్తాను. ప్లీజ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ హీలింగ్ ఆర్ ఎనీ రీడింగ్ మీకు చేస్తాను. దయచేసి దీనికి ఛార్జబుల్ ఉంటుందండి, మర్చిపోకండి. దే వాంట్ దిస్ రీడింగ్ ప్లీజ్ మీరు వాట్సాప్లో మీది మెసేజ్ పెట్టండి. నేను ఛార్జెస్ ఏంటి, మీకు ఎంత ఏమి ఉన్నాయనేది నేను మీకు వాట్సాప్లో మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. ఓకే, ఇవాళ రీడింగ్ స్టార్ట్ చేద్దాము. తమ్ముడు, మీరు 20 years నుంచి మీరు ఈ జర్నీలో ఉన్నారు కదా, ప్లీజ్ డోంట్ వరీ, దానికి హీలింగ్ ఉందమ్మా. ఓకేనా, మీరు అంత అధైర్యపడవద్దు. అక్క ఉంది మీకు, మిమ్మల్ని బాగా చేయడానికి దేవుడే నన్ను పంపించాడు. నా అలాంటి వాళ్ళని అందుకేనమ్మా మీ దగ్గరికి పంపిస్తారు. ప్లీజ్ తమ్ముడు, మీరేం బాధపడొద్దు. బ్రదర్ అయినా సిస్టర్ అయినా ఉండొచ్చు, ప్లీజ్ బాధపడకండి. డివైన్ మెస్కులిన్ అనేది మగ ఆత్మ, ఎవరైతే భర్త ఆత్మ ఉంటుందో అది ఆడవాళ్ళల్లో కూడా ఉంటుంది, మగవాళ్ళల్లో కూడా ఉంటుంది. బ్రదర్, మీకు ఎవరైతే మీ గర్ల్ ఫ్రెండ్ ఉందో అది డివైన్ మెస్కులిన్ సౌల్ ఉన్న ఆమె మనిషి ఆమె. సో అందుకని ఆమె అంత కఠినంగా ప్రవర్తించగలుగుతుంది. వై? బికాస్ లేడీస్ అనేది అమ్మతత్వం ఉంటుంది, ప్రేమకి ఎప్పుడైనా సరే తల ఉంచుతుంది. ఆమె అలా లేదు కాబట్టి దాని అర్థం ఏంటంటే ఆమె డివైన్ మెస్కులిన్ కలిగిన ఒక పురుషాత్మ కలిగిన స్త్రీమూర్తి అన్నమాట. ఆమెను ప్లీజ్ మీరు హేట్ చేయకండి. మీ ప్రేమ అన్కండిషనల్గానే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. మీరు మనని చంపుకున్నా కానీ తన మీద ప్రేమ చావదు. ఐ నో వెరీ వెల్ ఆ ప్రేమ ఎంత బలమైన ఉంటుందో. దీనికి స్టేజెస్ ఉంటాయి అండి, దీనికి స్టేజెస్ ఉంటాయి, 7 stages ఉంటాయి. ఇప్పుడు తమ్ముడు ఎట్లా 20 years నుంచి వెయిట్ చేస్తున్నాడో తన ఫోన్ కోసం, తన కాల్ కోసం, తన ఒక్క చూపు కోసము, ఇట్లా చాలా వేల కోట్ల మంది ఉన్నారండి. ఐ నో వెరీ వెల్, దాంట్లో నేను కూడా ఉన్నాను. నమ్ముతారండి, దాంట్లో నేను కూడా ఉన్నాను. నా డివైన్ మెస్కులిన్ ఒక్క కన్ను చూపు చూస్తే చాలు అని. కానీ ఒక గట్టి నిర్ణయంతో, నాకున్న బాధ్యతలతోనే నన్ను నేను హీల్ చేసుకొని భగవంతుడికి దగ్గరయ్యి నా లైఫ్ అనే దాంట్లో నేను ముందుకు నడుస్తూ, ఇప్పుడు అస్సలు హెల్త్ బాగాలేదు అయినా సరే మీరు ఎంతో చాలా పాజిటివ్గా నాతో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు అక్క, మేడం, మీరు చెప్పేది నా లైఫ్లో చాలా కరెక్ట్గా ఉంది అని చెప్పినప్పుడు ఐ ఫీల్ వెరీ గ్రేట్. ఐ ఫీల్ సమ్టైమ్స్ వెరీ సాడ్. ఎందుకంటే ఈ జర్నీలో ఉన్న వాళ్ళది మామూలు జర్నీ కాదండి, చాలా 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 బాధ ఉంటుంది. ఓకే, ఇవాళ రీడింగ్ చూద్దాము. ఇవాళ రీడింగ్ ఎవరికైతే రెసిగ్నేట్ అవుతుందో వాళ్ళందరూ మీరు దయచేసి కామెంట్ చేయండి. లైక్స్ తక్కువ వస్తున్నాయి, చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అనేది చాలా తక్కువ పడుతుంది. లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్స్ కూడా చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇవాళ రీడింగ్ నేను ఫజిల్ చేశాను. ఇంతసేపటి నుంచి ఉన్నాను కదా మీతోని, కానీ నా వర్క్ నేను చేస్తూనే ఉన్నాను. ఇవాళ రిజిగ్నేషన్ ఎవరి వరకు ఎవరికి ఇది రీడింగ్ అనేది కలుస్తుందో చూడండి. మేడం, నేను చేసిన రీడింగ్ నిన్న మేడంకి కరెక్ట్గా ఉందని చెప్పాను. నేను పేరు తీసుకోనండి, ఎందుకంటే కరెక్ట్గా ఉన్న వాళ్ళది నేను నా సబ్స్క్రైబ్స్కి నేను చాలా చాలా వాల్యుబుల్ ఇస్తాను. యు ఆర్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు సే యు ఆర్ మై ఫ్యామిలీ. కాకపోతే చాలా సాడ్గా ఉంది మనం ఈ ఫ్యామిలీలో ఉన్నందుకు, ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనే ఫ్యామిలీలో ఉన్నందుకు. వై? బికాస్ ఇది దేవుడు ఇచ్చిన జర్నీ, అదైనకు మాత్రమే అర్థమవుతుంది. ఓకేనా, దీనిలో చాలా స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకి జస్ట్ లుక్ మాత్రం ఒక కన్ను చూపుతోని స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత బబ్లింగ్ ఫేసెస్ ఉంటాయి,
అంటే ఒకరినొకరు చూసుకున్నప్పుడు చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా ఉంటుంది. ఆ సమయం ఎప్పుడెప్పుడు మళ్ళీ చూసుకుంటాం అనేది ఉంటుంది. ఆ ఒక సెకండ్ అయినా సరే మళ్ళీ మళ్ళీ కలవాలని ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇంకోటి ఉంటుంది, చేసింగ్ టైం ఉంటుందండి. ఎప్పుడైతే డివైన్ ఫెమిని చేసింగ్ చేస్తుందో డివైన్ మెస్కులిన్ అనేది రన్నింగ్ చేస్తాడండి. మీరు ఎంత చేసింగ్ చేస్తే అంత మీ డివైన్ మెస్కులిన్ రన్నింగ్ చేస్తాడండి. ఎవరైతే డివైన్ ఫెమిని ఉన్న సోల్ ఉన్న వాళ్ళు ఉన్నారో, లేడీ అయినా జెంట్స్ అయినా, లేడీస్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా, ఎవరైనా పర్లేదు. దీంట్లో డివైన్ ఫెమిని ఉన్న ఎవరైతే సోల్ కలిగిన వాళ్ళు ఉన్నారో దయచేసి మీ డివైన్ మెస్కులిన్ పైన మీరు చేసింగ్ చేయడం ఆపండి. అది ఆపడం అసాధ్యం, నాకు తెలుసు. ఐ నో వెరీ వెల్, అది అసాధ్యము. మీరు మీ చివరి ఊపిరి పోయేంత వరకు మీ మెదడు అతనిలో ఉన్న ఆమెలో ఉన్న అతనైనా మర్చిపోలేరు. ఇది ఎందుకంటే ఇది మీరు సౌల్ కాంట్రాక్ట్ చేసుకొని ముందే దేవుడు నిర్ణయించి పంపించిన జర్నీ కాబట్టి మీరు మర్చిపోవాలని ఎంత తల బద్దలు కొట్టుకున్నా అని మర్చిపోలేరు. మన చివరి ఊపిరి వరకు వాళ్ళు మన లోపలే ఉంటారు కాబట్టి, ఎందుకంటే అది మన సగమాత్మ కాబట్టి మన సౌల్ కాంట్రాక్ట్ అండి. అది మన సగమాత్మ. ఎవరైతే నేను చెప్పాను నా పెద్ద వీడియోలో కూడా ఉంటుంది. ఆ వీడియో ఒకసారి మీకు వాచ్ చేయండి, లేకపోతే నేను మళ్ళీ ఇంకోసారి రీడింగ్లో మీకు వివరిస్తాను. ఇవాళ రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మీ ఇష్టమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో డివైన్ ఫెమిని అయితే మెస్కులిన్ గురించి, మెస్కులిన్ అయితే డివైన్ ఫెమిని గురించి మీరు మనసులో ఒక 3 times వాళ్ళ పేరు తలుచుకోండి. కళ్ళు మూసుకొని వాళ్ళ ఫేస్, మనం కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు, పక్కనే ఉన్నట్టుంటారు, ఎదురుగానే ఉన్నట్టుంటారు. వాళ్ళని తలుచుకోండి, వాళ్ళ ఫేస్ ఒకసారి విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? నేను స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఆన్సర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఇవాళ నేను ఇక్కడ నుంచి తీస్తాను. ఎస్, మళ్ళీ ఫస్ట్ మహారాణి, మా డివైన్ ఫెమిని. ఆల్వేస్ డివైన్ ఫెమిని మహారాణి అని చూపించడానికి మళ్ళీ మన కార్డ్ మహారాణి గారు వచ్చేసారు. ఓకేనా? ఎవరైతే మగవాళ్ళల్లో కూడా ఉంటుందండి డివైన్ ఫెమిని. మీరు దీంట్లో ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐఎమ్ రెస్పెక్ట్లీ రిక్వెస్టింగ్ యూ ఎవ్రీవన్, దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డివైన్ ఫెమిని అనేది మగవాళ్ళల్లో కూడా ఉంటుంది. ఆడతత్వము ఇక్కడ అర్ధనారీశ్వరుడి ఇది సోల్ కాంట్రాక్ట్ అనేది మర్చిపోకండి మీరు. ఓకేనా? డివైన్ ఫెమిని ఉన్నవాళ్ళు మహారాజు అయినా అవ్వచ్చు, మహారాణి అయినా అవ్వచ్చు. ఓకేనా? చాలా హోదా కలిగి ఉన్నారు. అండ్ యువర్ లక్కీయెస్ట్ నంబర్ ఈజ్ 9 అండి. 9 అనేది మీకు ఎక్కడైనా 999 అనేది, 99 అనేది, 99 అనేది ఏదైతే ఉందో మీకు 0909 అట్లాంటివి ఉన్నాయో మీకు లక్కీయెస్ట్ నెంబర్ ఉంటుందండి. ఆ లక్కీ నెంబర్ ఏం మాట్లాడుతుంది అనేది కూడా నేను మీకు రేపు పోస్ట్లో చెప్తాను. ఓకేనా? ఇంకో నెక్స్ట్ కార్డ్ చూద్దాము. సంసిగ్ధంలో ఉండడం కామన్ మనకి. ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే మన డివైన్ మెస్కులిన్కి, డివైన్ ఫెమిని పైన 10 మంది ఎప్పుడు తప్పు చెప్తూనే ఉంటారు. షీ ఈజ్ నాట్ గుడ్, హీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. అసలు ఆమె నీకు సరిపోదు, ఆయన నీకు అసలు సరిపోడు, అసలు నువ్వేంది, నీ హోదా ఏందని ఎక్కిచ్చేసి గుర్రాలు ఎక్కిచ్చేస్తుంటారు. మన డివైన్ మెస్కులిన్ కూడా అంత పైన గుర్రం పైన ఎక్కి మనని కేర్ చేయకుండా ఉండడం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ మళ్ళీ మన హార్స్ ఎక్కి వస్తున్నాడు. ఓకేనా? ఎక్కడి దాకా వస్తాడు, ఏం చేస్తాడో చూద్దాము. మీ మీద మనసు నిండా ప్రేమ ఉందండి మీ డివైన్ మెస్కులిన్కి. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని దాచుకుంటున్నాడు చూడండి. తలపైన కూడా మీరే, ఆయనను కూర్చున్నది కూడా అక్కడే, ఆయన కాళ్ళు అయినా అక్కడే, ఇక్కడ ఆయన గుండెల్లో అయినా అక్కడే. ఎవరికి చూపించను, ఎవరికి చెప్పను, కాకపోతే మనసు నిండా నిన్నే పెట్టుకొని ప్రేమిస్తాను, ఎప్పుడు ఇలాగే ఉంటాను అని 24 గంటలు మిమ్మల్ని తలుచుకొని గుండెలు, ఆయన ఎప్పుడైతే తలుచుకుంటాడో అప్పుడు మీకు గుండెలో ఒక మేడం కూడా చెప్పారు, అవును మేడం మీరు చెప్పింది నాకు 100% రెసిగ్నేట్ అయ్యింది,
నాకు సేమ్ అలాగే గుండెలో గుచ్చుకుంటుంది అని మీరేం బాధపడకండి. దాన్ని కూడా హీలింగ్ నేను చెప్తూనే ఉంటాను. నా రీడింగ్ మీరు కంటిన్యూగా చూస్తూ ఉండండి, చెప్తాను. ఇదిగోండి, మీ డివైన్ మెస్కులిన్ మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాడు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇది మనం మర్చిపోయే జర్నీ కాదు కదా. సో అందుకని ఓకే, మన మహారాజు గారు మీ దగ్గరికి రావాలని ఇంతకుముందు అందరూ చెప్పేది అన్నీ నమ్మేవాడు. కాకపోతే మళ్ళీ ఎక్కడో మనసు కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఆమె నా మనిషి పడుకోవడనే ముందు ఒక 10 నిమిషాలు ఉంటుంది కదా, ఆ 10 నిమిషాలు అనేది మీరే కళ్ళల్లో తిరుగుతూ ఉంటారు. మీరు కనబడకపోయారనుకోండి ఆల్మోస్ట్ పిచ్చే లేసిపోతుంది. అక్కడ చెప్పాల్సింది ఏం లేదు. అది బయట మాత్రం పడడనమాట. ఎందుకంటే బయట ఎప్పుడు ఇట్లనే ఉంటాడు, నవ్వుకుంటూనే ఉంటాడు. ఆ నవ్వు చూసి మోసపోకండి, భయంకరమైన నిజం ఉంటుంది అక్కడ. కాకపోతే మీ మీదే మనసు నిండా ఉంటుంది. ఆయనకున్న స్థితి ఎట్లా ఉంది చూడండి, మహారాజు. అది వదులుకోవాలనుకుంటాడు కానీ వదులుకోలేడు. ఒకవేళ ఎవరు లేకుండా మీరు దొరికారనుకోండి, ఆయన మనసులో ప్రేమ అంతా చూపిస్తాడు. చూపించిన తర్వాత మళ్ళీ ఎవరైనా 10 మందిలో వచ్చారనుకోండి, 10 మంది ఒక్కరైనా తన వాళ్ళు వచ్చారనుకోండి, మీరు ఎవరో ఏమో ఫస్ట్ టైం కూడా చూడలేదు అసలు, అట్లా ఫేస్ పెట్టేస్తాడు. ఓకేనా? ఇట్లా అయితే నాకు ప్లేస్ సరిపోవట్లేదు ఇక్కడ. సో ఐ వాంట్ టు టేక్ యాజ్ యూజువల్గా నేను మీకు ఎలా నేను డైలీ చూపిస్తానో అట్లనే చూపిస్తాను. ఓకే, మళ్ళీ నేను మధ్యలోంచి తీస్తున్నాను. యా జడ్జిమెంట్ కార్డ్, అగైన్ అవర్ జడ్జిమెంట్ కార్డ్ ఈజ్ దేర్. దేవుడే చెప్తున్నాడండి, దేవుడు చెప్తున్నాడు ఆయనకి బుద్ధి వచ్చి మీ దగ్గరికి వచ్చే రోజు వస్తుందండి. డోంట్ వరీ. ఎవరైతే ఉన్నారో బ్రదర్, మీకు కూడా ఇది రిజిగ్నేట్ అవుతుంది. చూడండి, మీరు ఆమె పుట్టిందే మీకోసము. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆమె పుట్టిందే మీకోసము. చచ్చినట్టు మీ దగ్గరికి రావాల్సిందే, దీనిలో డౌట్ లేదు. మీరు ఇన్ని ఇయర్స్ ఎట్లా బాధపడ్డారో అది కసిగాయకైతే చూపించకండి, కోపంగా చూపించకండి, ప్రేమగానే. అయినా మీరు కోపంగా చూపించాలనుకున్న కోపం రాదండి తన పైన. ఎందుకంటే మన మీద కంటే తన మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇది ఎందుకంటే ఈ జర్నీ అలాంటిది. అన్కండిషనల్ లవ్ ఉంటుంది, ఇది అన్కండిషనల్ లవ్. తమ్ముడు, నైట్ టైమ్స్లో ఏడవకండి. అది కూడా అక్కడ ఎట్లా హీలింగ్ చేసుకోవాలనేది ఏంటనేది నా వీడియోస్ చూస్తే నేను మీకు వివరిస్తాను. కావాలనుకుంటే వాట్సాప్లో మీరు హీలింగ్ కోసము నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, వాట్సాప్లో మెసేజ్ ద్వారా. ఓకే, ఇంకా కొత్త చెప్పాను కదండి మీకు జడ్జిమెంట్ ఉంది అండ్ దిస్ ఇస్ ద స్టార్. యూ ఆర్ ద స్టార్. ఓకే, అది డివైన్ ఫెమినిన్ అయినా డివైన్ మెస్కులిన్ అయినా ఉండొచ్చు. మీరు స్టార్ అండి. మీకోసమే తను పుట్టారు, మీతోనే గుడ్ లక్ అనేది ఉంటుంది. ఏం పర్లేదండి, మీరు కొంచెం వెయిట్ చేయండి. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసిరు కదా. నాట్ ఓన్లీ హిజ్ బ్రదర్, ఆయన ఆ తమ్ముడు కోసమే చెప్పట్లేదు, ఇది ఎవరికైతే రెసిగ్నేట్ అవుతుందో అది వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. మీరు అధైర్యపడొద్దు. ఈ జర్నీలో చాలా వరకు అధైర్యపడుతూ ఉంటారు. కాకపోతే ఎవరైతే డివైన్ ఫెమినిన్ డివైన్ మెస్కులిన్ కలుస్తారో అప్పుడే అబెండెన్స్ అనేది చాలా ఉంటుందండి, మనీ అనేది ఉంటుంది. మీరు ధ్యానం చేయండి, యూనివర్స్కి మంచిగా గ్రాటిట్యూడ్ చేయండి. చాలా వరకు నాకు కామెంట్స్ అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ అదే ఇస్తున్నారు, మంచిగా గ్రాటిట్యూడ్ చేస్తున్నారు యూనివర్స్కి. ఎస్, గ్రాటిట్యూడ్ చేయండి, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. యూనివర్స్ మీరు అనుకునే అన్నీ మీ చేతిలో పెడుతుందండి. ఎందుకంటే స్టార్ అనేది మీతో పాటే ఉంది. మీ డివైన్ ఫెమిని అయ్యే ఉండొచ్చు, డివైన్ మెస్కులిన్ అయ్యే ఉండొచ్చు. ఒకరినొకరు కలిసినప్పుడు మాటలు అయితే రావండి, థ్రోట్ చక్ర అనేది ఆగిపోతుంది. ఈ జర్నీలో చాలా చాలా కష్టమైన, నమ్మలేని, ఏమి చెయ్యలేని పరిస్థితి అంటే అదొకటి ఉంటుందండి. థ్రోట్ చక్ర అనేది డివైన్ మెస్కులిన్కి డివైన్ ఫెమినిన్ని చూడగానే భగవంతుడు స్టాప్ చేస్తాడు, అతనికి మాటలే రావు. మీరు కూడా అనుకోవచ్చు, ఎందుకు నా మీద ఇంత ప్రేమ పెంచుకున్న వ్యక్తి నా దగ్గర ఎందుకు మాట్లాడడు? అవునండి, ఈ జర్నీలో అది ఒక ఫస్ట్ స్టేజ్. అది దీంట్లో స్టేజెస్ చాలా ఉన్నాయండి. మీరు తట్టుకుంటారా లేదా అనేది కూడా భగవంతుడు బాగా పరీక్ష పెడతాడు. ఇది 7 జన్మలు మనము చేసుకున్న దానికి ఇది ఈ జన్మలో మనుషులుగా పుట్టినట్టు కలిసినట్టు అయితే కనుక మీరు ఈ జర్నీని వదలకండి. ఎందుకంటే మళ్ళీ జన్మలో మనము మనుషులుగా పుడతామో లేదో కలుస్తామో లేదో తెలీదు. కాబట్టి నేనైతే అదొక్కటే టార్గెట్ మీద ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ ఒక జన్మలో చెప్పలేను, నేనే మొసలిగానో పుడితే, ఆయన ఏ చెట్టుగానో పుడితే,
సో అందుకని ఈ జన్మలో ఇద్దరం మనుషులుగానే పుట్టాము కాబట్టి ఈ జన్మలోనే కలవాలి కాబట్టి నేను ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నాను. మీరు కూడా ఓపికగా ఉండి జర్నీలో ఏమేమి చేయాలో నేను చెప్తాను. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి, చూస్తూ ఉండండి. మీకు మంచి రోజు అనేది వస్తుంది. దానికి కావాల్సినది మీకు కావాల్సింది మీరు చేస్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ అనేది తీద్దాము. చూసారండి మీ మహారాజు గారు పాత సినిమాలో మన ఎన్టీఆర్ గారు ఉంటారు. యూనో ఐ థింక్ మేబీ ఈ జనరేషన్లో వాళ్ళకి తెలుసో లేదో, మా పాత ఎన్టీఆర్ ఎవరైతే నా ఏజ్ వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి తెలుసు. ఎన్టీఆర్ గారు ఇలాగే అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు మహారాజు లాగా తయారయ్యి కప్పు నిండా చక్కగా ప్రేమను నింపుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్ళేవారు. ఏ జమున గారి దగ్గరనో అంజలి గారి దగ్గరనో కదండి. సేమ్ అలాగే ఇప్పుడు మీ జనరేషన్లో కూడా మీకు కూడా ఉన్నారు విజయ్ దేవరకొండ గారు. సేమ్ ఇలాగే ఉంటారు కదా అందంగా. లేకపోతే రామ్ చరణ్ అంతా మొత్తం మనసులో ఉన్నదంతా ప్రేమంతా కప్పులో నింపేసి ఆమె గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వడానికి ఎట్లా వెళ్తాడో అంత ప్రేమ మొత్తం కప్పులో నింపి మీ దగ్గరకు వస్తున్నాడండి. డోంట్ వరీ, వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా 9 నెంబర్ అండ్ 4 నెంబర్ అనేది మీకు చాలా రిజిగ్నేట్ అంటే లక్కీ నెంబర్ ఉంది. మీకు ఈ 4 డేస్లోనైనా లేకపోతే ఈ 9 డేస్లోనైనా కంపల్సరీ అనేది మీకు కలుస్తారు, లేకపోతే మీకు అప్రోచ్ అవుతారు. ఓకేనా, మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని చూడాలని చాలా ఉంటుంది. అది ఆపుకోవడం చాలా కష్టం. అయినా సరే ఆపుకొని ఉన్నాడంటే ఒక్కో విధంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కోసారి డివైన్ మెస్కులని ఆ విధంగా చూడాలంటే గొంతు విసికి చంపేయాలనిపిస్తుంది. కాకపోతే ఏం చేయలేం కదా, అన్కండిషనల్ లవ్ కాబట్టి మనం ఏం చేయలేం. ఓకేనా, మీ ప్రేమికుడు మీ దగ్గరికి వస్తున్నాడు, డోంట్ వరీ. అండ్ వన్ మోర్ కార్డ్ చూడండి. స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నాడు మీ దగ్గర రావడానికి. నేను చెప్పినా కదా స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నాడు. రావాలని ఉంది కానీ చాలా పిరికివాడు. ఎక్కడలేని పిరికితత్వం అంతా మనసులో పెట్టుకొని దాంట్లో మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మా మహారాణిలాగా కూర్చోని చూస్తూ ఉంటాడు. పిరికివాడు. బయటికి చూపించడానికే మహారాజులాగా ఉంటాడు. ఎవరి మాట అంటే వాళ్ళ మాట వింటాడు. అందరి కోసం ఆలోచిస్తాడు. మళ్ళీ అందరు లేనప్పుడు మీ గురించే మీ దగ్గర రావాలని శతవిధాలుగా ప్రార్థన చేస్తుంటాడు దేవుడికి. ఎందుకంటే మీరెవరు, మహారాణి మీరు. అందుకని ఇంకా స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నాడు. ఓకేనా, బలం అనేది మనసు నుంచి బాగా తెచ్చుకుంటున్నాడు. మేనిఫెస్ట్ కూడా చేస్తున్నాడు మీ దగ్గర రావాలి, మీరే దక్కాలని. అంటే చాలా ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇది రిజిగ్నేట్ అవుతుందండి. స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. తను ఉన్న పరిస్థితి నుంచి బయటికి రాండి. మనసు నిండా ప్రేమ ఉంది కానీ రాలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు కదా. స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు, బలాన్ని తెచ్చుకుంటున్నారు. అండ్ ఎందుకంటే వాళ్ళ స్థితి బాగాలేదు. వాళ్ళకు కూడా ఉంది మీ దగ్గర రావాలని, కానీ వాళ్ళ స్థితి బాగలేదు. ఇంతకుముందు కూడా మీరు వెళ్ళినప్పుడు చాలాసార్లు మిమ్మల్ని తిట్టడం కానివ్వండి, వాళ్ళకి నచ్చకపోయినా కానీ మిమ్మల్ని మాటలు అనడం కానివ్వండి, అలాంటివన్నీ చేసిండొచ్చు. కాకపోతే అంతకుముందే తన మనసులో తన గుండెల్లో గుచ్చిన కత్తులు ఉన్నాయి కొన్ని. అవి బయటికి తీయడం అవ్వదు కాబట్టి మీ గుండెలో కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని పొడవడం జరిగింది. మీకు 3 నెంబర్ అనేది మీకు లక్కీ నెంబర్ ఉంటుందండి. అయితే కనుక మీకు ఈ 3 డేస్లో కానీ 30 డేస్లో కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీ మనిషి. ఎందుకంటే స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు, బలాన్ని తెచ్చుకొని ఈ 3 రోజులైనా కలవచ్చు, లేకపోతే ఈ 30 రోజులలో అయినా కలవచ్చు. ఈ న్యూ ఇయర్ లోపలైనా కలిసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకోటి మీకు చెప్పాలి ఏంటంటే ఈ 2025 ఎండింగ్లో చాలామంది ట్విన్ ఫ్లేమ్స్ ఒకటవ్వబోతున్నారండి. దీంట్లో డౌటే లేదు. ఇది రాసి పెట్టుకొని వచ్చిన ఇయర్ ఇది. చాలామంది అనమాట, చాలామంది. మీరు యూనివర్స్ని బాగా గ్రాటిట్యూడ్ చేయండి, మంచిగా దేవుణ్ణి ప్రార్థించండి. మీకు ఇష్టమైన దేవుణ్ణి చాలా 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 మొక్కండి. బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, ఆ టైంలో లేచి నీళ్లు పోసుకోకపోయినా పర్లేదు, లేచి కాస్త ధ్యానం చేయండి. మీరు అనుకుంది మీకు దక్కుతుంది. చూడండి, మీకోసం రాత్రింబగళ్ళు రాత్రంతా ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. రాత్రంతా ఏడుస్తూనే ఉంటారు. ఆ ఏడ్చినప్పుడు అంతా మీరు పడుకోలేరు, నైట్ మీరు పడుకోలేరు. తను లేచి ఉంటే, ఎందుకంటే మీ అదర్ హాఫ్ కదా, మీ అదర్ హాఫ్ లేచి ఉంటే మీరు ఎట్లా పడుకుంటారు? మీరు పడుకోలేరు, లేచే ఉంటారు. తను ఏడుస్తుంటే మీ కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. రైట్ కంట్లో నీళ్ళు వస్తే డివైన్ మెస్కులను ఏడుస్తున్నట్టు, లెఫ్ట్ కంట్లో నుంచి నీళ్ళు వస్తే అది మీరు ఏడుస్తున్నట్టు.
లెఫ్ట్ కంట్లో నీళ్ళు మీవే, అవి మీరు ఏడుస్తున్నట్టు ఇది స్ట్రాంగ్గా ఉంటుందండి. రైట్ కళ్ళు అయితే డివైన్ మెస్కులిన్ది చాలా బరువుగా ఉంటాయి. మీ కంట్ల నుంచి వచ్చినట్టయితే లైట్గా ఉంటాయి. ఓకేనా. ఇది నైట్ మొత్తం మీ గురించి ఆలోచిస్తున్నారు, మీకు బాధ పెట్టారని చాలా బాధపడుతున్నారు. మీ అన్నరాని మాటలని దూరం చేసినందుకు కూడా చాలా బాధపడుతున్నారు. నైట్ ఏడ్చి 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 మీ గురించి అసలు తెల్లారి ఎప్పుడు తెల్లారిందని కూడా చూసుకోకుండా ఏడుస్తున్నారు. ఓకేనా. అండ్ వన్ మోర్ కార్డ్ తీద్దాము. డెత్ అనేది వచ్చిందండి. డెత్ అనేది వచ్చింది. డెత్ అనేది అందరినీ, ఎవరైతే తనని ఆపేస్తున్నారో వాళ్ళందరినీ చంపి మరీ మీ దగ్గరకు వస్తారండి. అంటే అంటే మరీ నిజంగా చంపేయరు, వాళ్ళని ఆ బంధాల నుంచి బయటికి వస్తారనమాట. బయటికి వచ్చి మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గర రావడానికే చాలా వరకు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. ఆయన మనసు నిండా కప్పు నిండా మీ మీద ప్రేమ ఉంది. రాత్రింబగళ్ళు మీకోసం ఏడుస్తున్నారు. దీనిలో డౌటే లేదు, నేను చెప్పట్లేను కదా, మన కార్డ్స్ చెప్తున్నాయి. ఓకేనా. మీ దగ్గరికి కంపల్సరీ వస్తున్నారు. డెత్ అంటే ఏమని అంటే పాతదాన్ని చంపేస్తున్నారు, కొత్తదానికి రాబోతున్నారు. కొత్తదనేది ఎట్లా వస్తుందంటే మనకి కార్డ్ చెప్తుంది చూడండి. న్యూ డే, స్టార్, వెలుతురు వస్తుంది మన లైఫ్లో. మీరు మేనిఫెస్ట్ చేయండి, కంపల్సరీ మీ లైఫ్లో పాజిటివ్ అనేదే వస్తుంది. ఎందుకంటే మీ మహారాజు మనసు నిండా మీరే ఉన్నారండి, డౌటే లేదు దాంట్లో. ఇంకో కార్డ్ తీద్దాము. చూడండి ఆయన పరిస్థితులు ఎలా ఉన్నారు. డివైన్ మెస్కులిన్ అయినా డివైన్ ఫెమిని అయినా ఇలాగే ఉంటారు. తన పరిస్థితుల్లో చాలా అసలు ఏం చేయలేని పరిస్థితుల్లో అన్నీ కట్టిపడేసి ఒక దగ్గర పడేస్తే ఎట్లా ఉంటారు, తను ఎక్కడున్నారో తనకే తెలియదు కదా, ఆ స్థితిలో ఉన్నారు. బెటర్ మీరు ఏం చేస్తారంటే మీరు దేవుడితోని ప్రార్థన చేయండి, మేనిఫెస్ట్ చేయండి. నేను మీకు టిప్స్ ఇస్తూ ఉంటాను రీడింగ్లో. నా రీడింగ్ చూస్తూ ఉండండి, చెప్తాను. ఎందుకంటే మీది పూర్వజన్మ బంధం అండి. మేడం మీరు అన్నారు కదా, మీరు కామెంట్ చేశారు మేడం. అవును మేడం, నాకు కూడా అలాగే అవుతుంది, ఇది ఏమని అంటారు అంటే, అవును మేడం, ఇది మీ పూర్వజన్మ బంధం. ఇది మీరు మీ వారు పోయిన జన్మలో మీరు భార్యాభర్తలండి. భగవంతుడు మీకు ఆల్రెడీ సోల్ కాంట్రాక్ట్ చేసి కిందికి పంపించారు. దీంట్లో మీరు చేయవలసింది చాలా వరకు మంచి పనులు, ఎవరిని తిట్టకపోవడము, సాఫ్ట్గా ఉండడము, ఎన్ని కష్టాలు వచ్చినా పడడము, భగవంతుని వైపు మిమ్మల్ని మీరు నడిపించుకోవడము. మీ వైపు మీరు నడిపించుకున్నప్పుడే అప్పుడు మీ మనిషి మీ వాడవుతాడు అనేది గొప్ప సత్యం. ఇది చాలా 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 కష్టమైన ఈ జర్నీలో మీరు నెగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ద డెవిల్ అండి, ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో ఉన్నాయో బ్యాడ్ థింగ్స్ అన్నీ పోతున్నాయి, అన్నీ మంచి రోజులు వస్తున్నాయి. ఓకేనా. అన్నీ మంచి రోజులు వస్తున్నాయి, బ్యాడ్ థింగ్స్ అన్నీ పోతున్నాయి. ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఇవన్నీ బ్యాడ్ థింగ్స్ అన్నమాట. ఇది మీ వారు, మీరు ఒకటి కాబోతున్నారు. మిమ్మల్ని దూరం చేసేది ఆ దేవుడు తరం కూడా కాదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మిమ్మల్ని ఒకటి చేసి పంపించారు కాబట్టి. ఓకేనా. ఇదిగోండి ఆయన స్థితి చాలా బ్యాడ్గా ఉంది, దానికి మీ ఫుల్ సపోర్ట్ కావాలి ఆయనకి. హీ ఈజ్ కమింగ్ అండి, హీ ఈజ్ కమింగ్. మీ వైపు వస్తున్నారు, మీరు బాధపడొద్దు. ఓకేనా. చివరిది మనకు చాలా ఇష్టమైన కార్డు వచ్చేసింది, మీ 10 కప్స్. చూడండి, ఎక్కడైనా ఇవాళ మీకు 10 కనబడిందా, 10 కనబడిందా, 99 కనబడిందా, 333 కనబడిందా, 111, 1111 అండ్ 1221 ఇలాంటివి ఏమైనా కనబడ్డాయా? ఇది 10కి ఇది కారణం అండి. ఎప్పుడైనా మీకు వాచ్ చూసినప్పుడు కానివ్వండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా మీరు డిజిటల్ వాచ్ అయినా, కంప్యూటర్లో చూసినప్పుడైనా, ఏదైనా చూసినప్పుడైనా, మీరు ఎక్కడైనా పోయినప్పుడు 10 కనబడ్డదంటే మీ యూనియన్ అనేది కంపల్సరీ ఉంది అని భగవంతుడు ఏంజెల్స్ ద్వారా మీతో మాట్లాడుతున్నారు అనే విషయం మీరు మర్చిపోకండి. మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుడతారు, మీరు హ్యాపీ లైఫ్ ఉంటారని ఆ భగవంతుడు మీకు మాట పంపించారు.
మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. మీరు ఇన్నర్ వర్క్ బాగా చేయండి, మెడిటేషన్ చేయండి, 7 చక్ర యాక్టివేట్ చేసుకోండి, మిర్రర్ ఎక్సర్సైజ్ చేయండి. దానికి కావాలి ఏదైనా కావాలనుకుంటే మీకు హెల్త్ టిప్స్గా ఈ అక్క ఉందని మర్చిపోకండి. మీకు కంపల్సరీ నేను సపోర్ట్ చేస్తాను. 100% మీకు నేను ఈ జర్నీ కోసం, మీ జర్నీ కోసం భగవంతుడు పంపించిన రీతిగానే వచ్చాను. భగవంతుడే పంపించాడు, నేనుగా రాలేదు. అసలు అయిపోయిందండి రీడింగు. ఎందుకంటే మన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి వచ్చేసాము. మనం వచ్చేసి మీ లైఫ్ అనేది కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది. కావాల్సింది అనేది ఏమేమి చేయాలనేది కూడా మీకు లాస్ట్ మినిట్లో మీకు చెప్పేసిన నేను. ఓకేనా? చెయ్యండి. అది ఎలా చేయాలో కూడా మీరు అడిగారంటే నేను చెప్తాను. మీరు ఇంకొక లాస్ట్ కార్డ్ తీద్దాము. ఎస్, లాస్ట్ కార్డ్ అండి. లాస్ట్ కార్డ్ అంటే లాస్ట్ కార్డే వచ్చేసింది ఇవాళ రీడింగ్కి. దిస్ ఇస్ జస్టిఫైడ్. వాట్ ఈస్ దట్? మీ మ్యారేజ్, మీ సుఖ జీవితం, మీ సినిమాకి మంచి సుఖం అనేది ఉంది, శుభం అనేది జరుగుతుంది. మీ పెళ్లి కార్డే చూసుకుంటున్నారు అనుకోండి ఇది. ఎందుకంటే భగవంతుడు జస్టిస్ చేసి పంపించేసిండు. దీనికి నో క్వశ్చన్స్, నో ఎనీథింగ్. దీనికి ఇట్లాంటి క్వశ్చన్స్ ఏముండయండి. ఎందుకంటే మనము ఏదైనా కేసు తీసుకొని ఒక కోర్టుకి వెళ్ళామనుకోండి, అక్కడ జడ్జి ఏది చెప్తే అది ఫైనల్ అంటారు కదా. దిస్ ఇస్ అ ఫైనల్ అనమాట. ఇది ఫైనల్, మీ లైఫ్కి వచ్చే ఫైనల్. ఇది 10-10 పోర్టల్ అనేది. ఇది మీకు 10-10 ఎప్పుడైతే ఏంజల్స్ నెంబర్స్ కనబడతాయో దిస్ ఈజ్ యువర్ లైఫ్. ఓకేనా? మీరు అధైర్యపడకండి, భగవంతుడు మీకు జస్టిస్ పంపించేశారు. ఓకేనా? ఐ థింక్ ఇవాళ చాలా మంచి పాజిటివ్గా, కొంచెం నెగిటివ్గా ఉన్నా కానీ మనకి చాలా పాజిటివ్గా మనకి కార్డ్స్ వచ్చాయి. మీ డివైన్ మెస్కులిన్ స్థితి కూడా చాలా బాధగా ఉంది. అది డివైన్ ఫెమినిన్ అయినా ఉండొచ్చు, డివైన్ మెస్కులిన్ అయినా ఉండొచ్చు. ఇది మిర్రర్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుందండి. 12-12 ఇప్పుడు నేను చెప్పాను కదా, 11-11, 12-12, 3-3, 3-3, 5-8, 5-8. ఇంకోటి మీకు చెప్పాలి ఏంటంటే, ఈ ఇయర్లో ఎవరైతే 5 years, 6 years, 7 years కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారో, ఎక్కడైతే 555 చూస్తారో, ఎక్కడైతే 55 చూస్తారో, ఎక్కడైతే 5555 అని మళ్ళీ చూస్తారో వాళ్ళకి డివైన్ మెస్కులిన్తోని వాళ్ళకి పెళ్లి జరుగుతుందండి. ఓకేనా? వాళ్ళ సంబంధం గట్టి పడుతుంది. పెళ్ళి జరగకపోయినా సంబంధం అనేది వస్తారండి, వచ్చి మీతో మాట్లాడతారు. మాట్లాడి మీతోని కమిట్మెంట్, పర్మనెంట్ కమిట్మెంట్ ఇస్తారండి. ఓకేనా? యు ఆర్ మై లైఫ్ పార్ట్నర్ అని ఇస్తారు. డోంట్ వరీ. ఎందుకంటే ఆల్రెడీ గాడ్ మీకు లాస్ట్ మన కార్డ్ అనేది కరెక్ట్గా వచ్చింది. జస్టిస్ అనేది మీ లైఫ్లో ఉంది. ఓకే? యా, మీ ఇవాళ చాలా బాగుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు హెల్త్ బాగాలేకపోయినా కానీ కార్డ్స్ ద్వారా మీకు చాలా పాజిటివ్గా భగవంతుడు ఇలా మాట్లాడినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఇంకా చాలామంది ఇలాంటి జర్నీలో చాలామంది మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి పంపించగలరని, షేర్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేయించగలరని అందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ కూడా చేయండి. ఇవాళ ఎవరెవరికైతే రిజిగ్నేట్ అవుతుందో వాళ్ళందరూ నాకు ఇక్కడ ఇవాళ కూడా కామెంట్ చేసి ఇవ్వగలరని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.